ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఫిష్ ఫ్రై చేయడానికైతే మార్కెట్కి అయితే వచ్చాను. ఇదైతే ఎర్రగుళ్ళు గింతలు ఉన్నాయి. అక్కడ ఈతలు ఉన్నాయి, అంతలా నచ్చలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఫాలో లైక్ చేయండి, తర్వాత ఫిష్ ఫ్రై మొదలు పెడదాం. ఇప్పుడైతే ఫుల్గా క్లీన్ చేసుకుందాం. ఈ చేపల పేర్లు ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే కారం, పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, నేనైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే వేసుకున్నాను. స్టార్ మసాలా, ఫిష్ మసాలా లేదు అందుకని చికెన్ మసాలా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకొని చేపకి బాగా మసాలా పట్టేలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకుని గుర్తు పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అటు ఇటు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్క అయితే విడిపోతుంది అనమాట, ఉడకదనమాట. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి అటు ఇటు చాలా ఓపిక్గా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ప్లేటింగ్ అయితే నీట్గా చేసేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఏ రెసిపీ చేద్దామో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయగురు. ఇంకా నిమ్మకాయ పిండుకొని చూసారా, తొనల కింద భలే ఉడికింది చేప. చేయకుండా ఇంకా టేస్ట్ అయితే చేసేయడమే. ఆనియన్ పెట్టుకొని అలా తింటే ఉంది మాయా, సూపర్. అంతే, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి.